వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ. 2025 సంవత్సరంలో మహాకుంభమేళ ఎప్పుడు వస్తుంది? ఈ మహాపర్వదినాన వచ్చేటువంటి పండుగలు, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన హిందూ క్యాలెండర్ ప్రకారం కనుక మనం చూసినట్లయితే ఈ వచ్చే ఏడాదిలో కూడా 13 జనవరి 2025 తేదీన పౌర్ణమి తిథి నుంచి కూడా 26 ఫిబ్రవరి వరకు కూడా మహాశివరాత్రి వరకు కూడా ఈ మహాకుంభమేళ అనేది కూడా జరుగుతుంది. ఈ పవిత్రమైనటువంటి ఈ మహాకుంభ పర్వతంలో కూడా అంటే కుంభమేళ పర్వంలో కూడా పవిత్ర స్నానాలు ఎంతో ప్రాధాన్యత కూడా సంతరించుకుంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇటువంటి సమయంలో ఇక్కడ శుభ సమయాలు ఏవి అంటే శుభ సమయంలో గ్రహాలు నక్షత్రాలు వాటి యొక్క సంగమం అంతా కూడా పవిత్ర జలంతో కూడా ఉంటుందని, అంటే జలం కూడా పవిత్రంగా ఉంటాయనేసి కూడా చెప్తూ ఉంటారు పెద్దలు. ఈ సమయంలో స్నానాలు చేసిన వారికి చంద్రుడు తదితర గ్రహాల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుందని చాలామంది పెద్దలు చెబుతూ ఉంటారు, చాలామంది నమ్ముతూ ఉంటారు కూడా. అంతేకాకుండా ఆరోగ్యకరమైనటువంటి మన శరీరంతో సహా పుణ్య ప్రయోజనాలు కూడా ఎన్నో దక్కుతాయనేసి కూడా చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు, నమ్ముతూ ఉంటారు కూడా. అయితే ఈ కాలంలో మకర సంక్రాంతి వేళ చేసేటువంటి దాన ధర్మాల వల్ల కూడా పునర్జన్మ తర్వాత కూడా శుభ ఫలితాలు కూడా ఇస్తాయనేసి కూడా చెప్తూ ఉన్నారు చాలామంది, ఇది నమ్ముతూ ఉంటారు పెద్దలు. అదేవిధంగా నువ్వుల నూనెతో స్నానం చేయడం, నువ్వులతో హోమం చేయడం, నువ్వులు కలిపినటువంటి నీరు తాగడం, నువ్వులతో తయారు చేసినటువంటి పదార్థాలు తినడం, నువ్వులను దానం చేయడం వల్ల కూడా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కూడా కలుగుతాయని మన పురాణాల్లో చెప్పబడింది. ప్రతి ఏడాది జనవరి 13, 14, 15 తేదీల్లో కూడా అంటే భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలు కూడా జరుపుకుంటూ ఉంటాం. ఈ కాలంలో అంటే మకర సంక్రాంతి వేళ కూడా చేసేటటువంటి దాన ధర్మాల వల్ల కూడా పునర్జన్మ తర్వాత కూడా మనకు మంచి ఫలితాలు కూడా వస్తాయనేసి కూడా చాలామంది చెబుతూ ఉంటారు. అదేవిధంగా నువ్వుల నూనెతో స్నానం చేయడం, నువ్వులతో హోమం చేయడం, ఇవి ఏవైతే మనం నీరు తాగడం, నువ్వులతో దానం చేయడం అంటే నువ్వులతో తయారు చేసినటువంటి పదార్థాలు తినడం వల్ల కూడా మనకు అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి 2025 జనవరి 29న వచ్చేటువంటి అమావాస్యను మౌని అమావాస్యను కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పవిత్రమైనటువంటి రోజున అతిపెద్ద స్నానోత్సవం జరుగుతుంది. అంటే అమావాస్య వేళ చేసేటువంటి స్నానాలన్నింటిలో కూడా ఇది ఉత్తమమైనటువంటిదిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ కాలంలో పూర్వీకులు స్మరించుకుంటూ స్నానం చేసి మౌన అమావాస్య వేళ దానం చేయడం వల్ల కూడా ప్రతికూల శక్తులను కూడా తొలగిపోతాయని, దీంతో ఇంట్లో ఆనందం శ్రేయస్సు కూడా పెరుగుతుందని కూడా చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఫిబ్రవరి 3వ తేదీన వచ్చేటువంటి పంచమి తిథి నాడు కూడా సరస్వతీదేవిని ప్రత్యేకమైనటువంటి పూజలతో నిర్వహిస్తూ ఉంటారు. ఈ పవిత్రమైనటువంటి రోజున నదీ స్నానం చేయడం, అమ్మవారిని ఆరాధించడం, చిన్నారులకు విద్యాభ్యాసం ప్రారంభించడం, అలాగే దాన ధర్మాలు చేయడం వంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ఫిబ్రవరి 12 అంటే ఫిబ్రవరి 12వ తేదీన ఇక్కడ మాఘ పౌర్ణమి వేళ కూడా పవిత్రమైనటువంటి గంగానదిలో స్నానం చేయడం వల్ల కూడా కోరిన కోరికలన్నీ అంటే మనం కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయని, అదేవిధంగా పూర్వీకులు స్మరించుకుంటూ దాన ధర్మాలు చేయడం వల్ల కూడా మనకు మోక్షం కూడా లభిస్తుందని, ఈ పర్వదినాన చంద్రుడు తన నిండు కిరణాల ద్వారా కూడా ప్రజలు బాధలను కూడా తొలగిస్తాడని చాలామంది నమ్ముతూ ఉంటారు. అలాగే ఫిబ్రవరి 25వ తేదీన శివపార్వతీ దేవులను స్మరించుకుంటూ మహాశివరాత్రి వేళ ఉపవాస దీక్ష చేపట్టాలి. ఈ పవిత్రమైనటువంటి రోజున శివపార్వతుల కళ్యాణం జరిగిందని చాలామంది నమ్ముతూ ఉంటారు, పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకే ఈ రోజున కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సమయంలో కూడా నదీ స్నానం చేయడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు కూడా ఉంటాయనేసి కూడా కలుగుతాయనేసి కూడా పెద్దలు చెబుతూ ఉన్నారు. గురువులు, పెద్దలు అందరూ కూడా ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. తప్పనిసరిగా ఈ విధంగా మీరు ఆచరించండి, మీకు మంచి శుభ ఫలితాలు కూడా వస్తాయని కూడా చెప్పుకోవచ్చు. ఇవన్నీ పెద్దలు, గురువులు చెప్పినటువంటి వాటి నుండి చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. మన హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మానికి సంబంధించినటువంటి అనేక విషయాలను మీ ముందుకు తీసుకొస్తుంది మన ఫస్ట్ గురు టీవీ.